టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలు టాప్ మోస్ట్ కుటుంబాల్లో దాదాపు అన్ని కుటుంబాల్లో కూడా కుటుంబ కలహాలు బహిర్గతంగానో లేదా అంతర్గతంగానో ఉండడం అనేది చాలా సహజం. అయితే ఇది సినిమా కుటుంబాల్లో కాబట్టి కొంచెం పెద్దగా అనిపిస్తాయి. కాగా ఈ కాంట్రవర్సీలు గొడవలకి ఒకప్పుడు మెగా కుటుంబం దూరంగా ఉండేది. కానీ ఇప్పుడు వీరి నడుమ కూడా కలహాలు రావడం అనేది గతేడాది టాలీవుడ్కి బిగ్ న్యూస్ అయింది. కాగా మెగా ఫ్యామిలీ కాంట్రవర్సీ కంటే ముందు టాలీవుడ్లో బిగ్ ఫ్యామిలీ కాంట్రవర్సీ ఏదైనా ఉంది అంటే అది నందమూరి కుటుంబంలోనే అని చెప్పొచ్చు. కాగా నందమూరి కుటుంబంలో నందమూరి బాలకృష్ణ అలాగే జూనియర్ ఎన్టీఆర్ నడుమ ఎన్నో దశాబ్దాల నుంచి కూడా ఒక కోల్డ్ వార్ అయితే ఉందని అందరికీ తెలిసిందే. కాగా మధ్యలో చాలాసార్లు బాలయ్య తారక్ ని దూరం పెడుతున్నారని, తారక్ దగ్గరవుదామని చూసినా కూడా దూరం పెడుతూనే ఉంటారని ఓ టాక్ ఇంకా బయట కూడా పలు వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. దీంతో మధ్యలో వీరి నడుమ అంతా సెటిల్ అయింది అనుకుంటారు. కానీ ఎక్కడ ఇది మాత్రం ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపించలేదు. ఎక్కడి వరకు ఎందుకు, జస్ట్ కొన్ని రోజుల క్రితమే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో తన టాక్ షోలో కావాలని ఎన్టీఆర్ టాపిక్ ని బాలయ్య దాటవేశారని వచ్చిన ఓ టాక్ దుమారం రేపి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి లోనయ్యేలా చేసింది. దీంతో డాక్ మహారాజ్ మేకర్స్ వాటిని కవర్ చేసి యత్నం చేశారు. అది అక్కడితో అయింది. తర్వాత బాలయ్యకి కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డు రావడం అనేది బిగ్ థింగ్ గా మారడంతో జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో బాలబాబాయ్ అంటూ చేసిన పోస్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఎంతో ఆనందం నింపింది. మరిది మర్చిపోయేలోపే జూనియర్ ఎన్టీఆర్ కి మళ్లీ బాలయ్య సైడ్ నుంచి అవమానం జరిగిందంటూ ఓ రచ్చ ఫ్రెష్ గా స్టార్ట్ అయింది. బాలయ్యకి పద్మ అవార్డు రావడంపై తాజాగా పేపర్ కట్టింగ్స్ కొన్ని పలు వార్తాపత్రికల్లో నందమూరి సహా నార కుటుంబం నుంచి వచ్చాయి. కానీ అనూహ్యంగా ఆ రెండు కుటుంబాల నుంచి అందరి పేర్లు ఉన్నాయి. కానీ షాకింగ్ గా జూనియర్ ఎన్టీఆర్ పేరు కానీ తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్ల పేర్లు ఎక్కడ కనిపించలేదు. దీంతో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ని కుటుంబమే సైడ్ చేసేశారంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఇక దీనిపై కొందరు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ బాలయ్యకి దగ్గరవుదామని చూస్తున్నా కూడా దూరం పెడుతున్నారు ఎందుకు అంటున్నారు. ఇన్ని అవమానాలు మా హీరోకి అవసరమా? పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రావద్దని సోషల్ మీడియాలో ఇప్పుడు కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి వీరి కలహాలకు ఎలాంటి ముగింపు చూడాలి మరి?